వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు సిపిఐ దాసరి భవనంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, ఎంసిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్ దానికి సంబంధించి అదేవిధంగా జూలై 9వ తారీఖు నాడు అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు ఒక సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి. దానికి సంఘీభావం. అదేవిధంగా నిన్న మొన్ననే నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు ప్రాంతంలో 5,000 ఎకరాలని భూముల్ని సోలార్ ప్రాజెక్టుకి ఇస్తున్న దానికి వ్యతిరేకంగా రైతులు ప్రతిఘటించారు. దానికి సంఘీభావం. ఈ విషయాల మీద కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ నిర్ణయాల్ని ఈ విలేకరుల సమావేశంలో తెలియజేస్తారు. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఇవాళ 10 వామపక్ష పార్టీల సమావేశం ప్రాధాన్యత కలిగిన 3 అంశాలపైన చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా రేపు జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా వారిచ్చిన సంయుక్త పిలుపు మేరకు కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగస్తులు జనరల్ స్ట్రైక్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్మికులకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఈ సార్వత్రిక సమ్మెకు ఎంతో ప్రాధాన్యత ఉందని మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ రద్దు చేయడం, అన్ని రకాలుగా వారికి చేయడం, పని భారం పెంచడం, చివరికి అదే అడుగుజాడల్లో మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా కేబినెట్లో తీర్మానం చేసి 10 గంటలు పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ జనరల్ స్ట్రైక్ను జయప్రదం చేయడానికి వారు సమాయత్తమయ్యారు. వారి సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీల తరఫున మేమందరం కూడా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మామూలు సంఘీభావమే కాకుండా ప్రత్యక్షంగా వారి ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి మేము నిర్ణయించాం. అదేవిధంగా రెండవది, సోలార్ భూముల సేకరణ పేరుతో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో కరేడు గ్రామ పరిసర ప్రాంతాల్లో దాదాపు 8,500 ఎకరాలు ఇవాళ వారు బలవంతంగా, అంటే అతి తక్కువ రేట్లకు సేకరించడానికి పూనుకున్నారు. రైతుల నుంచి అనేక నిరసనలు వ్యక్తం అయినా సరే ప్రశాంతంగా వారు అర్జీల రూపంలో నిరసన తెలియజేసిన ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పర్యవసానంగా నిన్న వారందరూ కూడా హైవే రోడ్డెక్కి నిరసనకు పూనుకున్నారు. మరి ఇవాళ వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా చెల్లాచెదురు చేసి ఉద్యమాన్ని అణచడానికి పూనుకుంటా ఉన్నారు. వామపక్ష పార్టీల తరఫున ప్రభుత్వం ఈ కార్పొరేట్ అనుకూల వైఖరిని సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జూలై 2వ తేదీ నాడు వామపక్ష పార్టీల 10 పార్టీల నాయకత్వంలో ప్రతినిధి బృందం కరేడు గ్రామాన్ని సందర్శించి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులను కూడా సమీకరించి వారందరితో మాట్లాడి వారి ఆందోళనకు మద్దతు ప్రకటించడమే కాదు, ప్రత్యక్షంగా ఆ ఆందోళనకు మేము కూడా సమాయత్తం అవుతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇక మూడవ ముఖ్యమైన అంశము, ఇవాళ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచమని అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వము ఇప్పటికే 3-4 సార్లు పెంచారు. అదేమంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పుడు వాడిన కరెంటు కాబట్టి ట్రూ అప్ ఛార్జీలు మాకు సంబంధం లేదు అవి అన్నారు. మరి మీరు అధికారానికి రాకముందు ఆ రకంగా చెప్పలే. మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పారు తప్పితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఛార్జీలు పెరుగుతాయి, అవి భారం పడతాయి అని మీరు ఏనాడు కూడా చెప్పలే. రెండోదేమి, అదానితో అగ్రిమెంట్ ఆ రోజు మీరు చాలా స్పష్టంగా వ్యతిరేకించారు. ఆ రోజు మేము ఎట్టయితే వ్యతిరేకించాం మీరు అదే పద్ధతిలో వ్యతిరేకించారు. నేను కోర్టుకు పోయినా, అదేవిధంగా మీ పయ్యావుల కేశవ్ ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన కూడా హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఆ కేసు ఏమైందో కూడా మీరు ఇప్పుడు మాట్లాడడంలే. ఇవాళ మోడీకి అదానీ దగ్గర బంధువు కాబట్టి, ఆయన మిత్రుడు కాబట్టి మీరు అదానీకి కొమ్ము కాస్తూ ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అదానీతో సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నాడో, ఈ 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం వల్ల
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 25 సంవత్సరాల పాటు 1,10,000 కోట్ల రూపాయల పెనుభారం పడుతుంది. అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల అందరిపైన కూడా భారం పడుతుంది అని తెలిసి, పైగా వారు ఉత్పత్తి చేసేది ఎక్కడ? రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు కాబట్టి అక్కడ ట్యాక్సులు కడతాడు, అక్కడ ఉద్యోగాలు ఇస్తాడు, అక్కడున్న రైతులకు లీజ్ అమౌంట్ ఇస్తాడు. రాజస్థాన్ నుంచే విద్యుత్ శక్తిని అంతా కూడా ఇక్కడ తీసుకొని రావాలి. కాబట్టి ఏమంటే ఇది ఒక అన్యాయమైన అగ్రిమెంటు. లంచాలకు కక్కుర్తిపడే అదానితో ఆ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటే మరి ఇవాళ ఆనాడు విమర్శించిన ఈ పాలకులు ఇవాళ ఎందుకు మీరు కుమ్మక్కవుతా ఉన్నారు? ఎందుకు అదాని మాట మాట్లాడలేకపోతా ఉన్నారు? మీరు ఎందుకు వారితో కుమ్మక్కవుతా ఉన్నారు? జగన్ రెడ్డి కుమ్మక్కైనాడంటే మీరు కూడా అప్పుడు గట్టిగా మాట్లాడారు. కానీ ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు? కాబట్టి అదానితో సోలార్ అగ్రిమెంట్ రద్దు చేయాలి. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జెస్ తగ్గించాలి. స్మార్ట్ మీటర్స్కి వ్యతిరేకంగా కూడా మీరు చాలా మాట్లాడారు. పగలగొట్టమని కూడా పిలుపులు ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత మీరే స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు, దానిపైన మాట్లాడడంలే. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన ఉద్యమం చేపట్టడానికి త్వరలో పెద్ద ఎత్తున సమాయత్తమవుతా ఉన్నాం. వామపక్ష పార్టీలు కలిసి వచ్చి ఇతర ప్రజా సంఘాలు శక్తులు అన్నింటిని కూడా కలుపుకొని ఈ విద్యుత్ వ్యతిరేక పోరాటాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ముందుకు తీసుకోవడానికి కూడా ఇవాళ నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం అని కూడా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మిత్రులారా, ఈ కరేడు భూములు, ఇండోసోల్ భూములు 8,500 ఎకరాలు అక్రమంగా షిరిడీ సాయి కంపెనీకి కట్టబెట్టడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ అవసరం కూడా లేదు. గత ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు కింద ఇదే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారం ఉన్న కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టి ఇది పెద్ద భూ కుంభకోణం, వేలాది ఎకరాలు చేతులు మారుతున్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఇది బినామీ కంపెనీ, ఇండోసోల్ అనేది జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ, ఈ కంపెనీకి భూములు ఎలా ఇస్తారు అని వీళ్ళు ఆరోపణ చేశారు. అది దెర్ ఇస్ ఎ డాక్యుమెంటరీగా రికార్డ్ అయ్యి ఉంది వీళ్ళ ఆరోపణలన్నీ. మరి అటువంటిప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి మరలా అదే కంపెనీకి గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ భూములు ఏకపక్షంగా ఎలా కట్టబెడతారు? అక్కడ ఇప్పుడు కరేడు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలు హ్యామ్లెట్స్ కరేడు గ్రామంలో భూములన్నీ తీసుకుంటారు. అవి కాకుండా రామకృష్ణాపురం, ఉప్పరపాలెం, పొట్టనగుంట ఈ 3 గ్రామాలు, 2 గ్రామాలు ట్రైబల్ విలేజెస్, యానాది కాలనీ, ఒకటి దళితులు ఉండేది. అంటే ఎస్సీ ఎస్టీలు ఊళ్ళు లేపేస్తున్నాం, మీ ఊళ్ళో లేచిపోవాలని చెబుతున్నారు. ఎక్కడ పోతారు వాళ్ళు? ఎలా బతుకుతారు? అంటే భూమి లేనటువంటి వాళ్ళకి రేపు కాంపెన్సేషన్ కూడా ఎవరు? రెండవది సోషల్ ఆడిట్ అంటే అసెస్మెంట్ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం గ్రామసభ పెట్టాలి, గ్రామసభ అనుమతి తీసుకోవాలి, సామాజిక ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయాలి. ఏమీ లేవు. దీన్ని అన్నింటినీ మినహాయింపు ఇచ్చేశారు. అంటే ఏకపక్షంగా ప్రభుత్వం రైతులు ఇవ్వకపోయినా గుంజుకోవచ్చు బలవంతంగా. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అందుకని ఇప్పటికే తీసుకున్న భూములు ఎక్కడ వాడుకోవటంలా 2 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇచ్చిన కంపెనీలు ఎవరు ఇంతవరకు పరిశ్రమలు పెట్టలా, ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వాల. అంటే కేవలం ల్యాండ్ మాఫియాని డెవలప్ చేసేదానికి తప్ప పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి తోడ్పడదు. రాష్ట్రం ల్యాండ్ మాఫియా కింద మారటానికి వీలు లేదు. కనీసం ఇప్పుడు నిన్న రోడ్ ఎక్కర్ హైవే ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదు. కడుపు మండింది. ఏ పార్టీ లేదు వెనకాల వాళ్ళు. అన్ని పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ, సిపిఎం అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దాని వెనకాల. వామపక్ష పార్టీల వాళ్ళు అందరూ ఉన్నారు. జనంలో మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చి అడ్డం కూర్చున్నారు. మా ప్రాణాలు తీసుకోండి, మేము భూములు మాత్రం ఇవ్వము అని చెప్పి తెగించి చెప్పారంటే ప్రభుత్వానికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా వెంటనే ఈ భూ సమీకరణని విత్డ్రా చేయాలి. సబ్ కలెక్టర్ వచ్చి మేము పునఃపరిశీలిస్తామని హామీ ఇచ్చి వెళ్ళారు. మరి దాని ప్రకారం పునఃపరిశీలన చేయండి. వెంటనే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోండి. ఫస్ట్ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాడు, 10 పేజీల నోటిఫికేషన్ అన్ని పత్రికలకి. దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. తద్వారా ప్రశాంత వాతావరణాన్ని
ముందు రామాయపట్నం పోర్ట్ ఇది డెవలప్ అయితే తర్వాత పారిశ్రామికవేత్తలకు అవసరమైతే వాళ్ళు వచ్చినప్పుడు ఆలోచించవచ్చు. రాకముందే వీళ్ళే ముందు భూములు కట్టబెట్టడం ఏంటని, ఏమీ లేకుండా ఆలు లేదు చూలు లేదు అన్నట్టు భూములు కట్టబెట్టడం ఏంటి, దీన్ని విత్డ్రా చేసుకోవాలి. రెండవది జూలై 9 సమ్మె మిత్రులు చెప్పారు. దీనికి వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి. దీనికి అన్ని ప్రజా సంఘాలు పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి. 8 గంటల పనిని 12 గంటలకు మార్చేశారు. 2 గంటలు రెస్ట్ అట మధ్యలో. అది కేవలం పేరుకి. అది అసలు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున పోరాడి ప్రాణార్పణలు చేసి సాధించింది. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే అదేది క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కానీ అమలైతే అంతకుముందు 10 గంటల్లో చేసే పని ఇప్పుడు గంటలో చేసేయచ్చు. అంటే దాని ప్రకారం మనుషుల శ్రమ తగ్గాలి. 8 గంటల పని 5 గంటలకు తగ్గించాలి, లేదా 7 గంటలకు తగ్గించాలి, కనీసం 1 గంటను తగ్గించాలి. 10 గంటలు తగ్గించి మనుషులకు విశ్రాంతి ఇవ్వాల్సింది పోయి యాంత్రికీకరణ పెరిగిన తర్వాత ఎక్కువ. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్లో చూస్తున్నాం, 5,000 మందిని తీసేశారు. ఉన్నవాళ్ళ మీద రెట్టింపు భారం వేశారు. 8 గంటల పని 12 గంటలు చేసేసారు. ఒక్కొక్కరు 2 మిషన్లు ఆపరేట్ చేస్తున్నారు ఒకరి బదులు. వాళ్ళు 40 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతారు అలా చేసేసి. ఈ రకమైన లేబర్ రిఫార్మ్స్కి వ్యతిరేకంగా వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకి మేము పూర్తి మద్దతునిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా ఈ సమ్మె నిర్వహణకు తోడ్పడాలి. ప్రభుత్వ యంత్రాంగం కాకుండా అణిచేయాలని ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళు ఇతర వర్గాల ప్రజల నుంచి కూడా వాళ్ళు ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే విద్యుత్తు స్మార్ట్ మీటర్లు చెప్పారు. గుట్టు చప్పుడు కాకుండా అదానీ మనుషులు ఇళ్లకు వచ్చి బిగిస్తున్నారు. తెలిసి తెలియక చాలామంది మీటర్ మారుస్తున్నారంటే ఓకే అంటున్నారు. ఇది తీవ్రమైనటువంటి భారాన్ని మోపుతుంది. ఇప్పటికే ఛార్జీలు పెరిగి విజయవాడ లాంటి చోట కూడా షాపులకి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత 4 రెట్లు 5 రెట్లు పెరిగింది. బెంగాల్లో ఈ పెరుగుతున్నాయని చెప్పి మొత్తం సిపిఎం వామపక్ష పార్టీలు అందరూ తిరుగుబాటు చేస్తే ఇప్పుడు మమతా గవర్నమెంట్ దాన్ని విత్డ్రా చేసేసుకుంది. పక్కన ఇప్పుడు ఇతర మన చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా కొత్త వాళ్ళకి పెడతాం. తెలంగాణ వాళ్ళు ఏం చెప్పండి, మేము కొత్త వాళ్ళకి పెడతాం మీటరు, స్మార్ట్ మీటరు ఉన్నాయి మార్చామని చెప్పి ప్రకటించారు. మరి ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తుంటే ఎందుకు అదానీ మీటర్లు తయారు చేసేది అమ్ముకోవాలి, లేకపోతే అది నష్టం వస్తుంది అదానీ కంపెనీ. కేవలం అదానీ కంపెనీని ఉద్ధరించడానికే ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. దీని వెంటనే ఈ ఇళ్లకి స్మార్ట్ మీటర్లు పెట్టేదాన్ని కూడా విత్డ్రా చేసుకోవాలి. మేము ప్రజలకు పిలిపిస్తున్నాం ఏంటంటే వామపక్ష పార్టీలు ఎక్కడికక్కడ ప్రజలు కూడా చైతన్యవంతులయ్యి దీన్ని ఎదుర్కోండి, ప్రతిఘటించండి, మాకు వద్దు అని చెప్పండి. అదాని మనుషులు ఇళ్లకు వచ్చి బిగిస్తూ ఉంటే మాకు ఈ స్మార్ట్ మీటర్ వద్దు అని చెప్పండి అని చెప్పి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దాన్ని ఈ క్యాంపెయిన్ని భవిష్యత్తులో ఇంకా తీవ్ర రూపంలో ముందుకు తీసుకుపోవాలని వామపక్ష పార్టీలు నిర్ణయించారు. విధానాలు అమలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం రేపు జరుగుతున్న సమ్మె అంతా కూడా దాన్ని సెంటర్ చేసుకొని నడుస్తూ ఉంది. కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్లని తెచ్చారు. మొత్తం సంపన్నుల సంఖ్య ప్రతి సంవత్సరం ఆందోళనకరంగా పెరుగుతూ ఉందనేటిది అంతా కూస్తూ ఉన్న పరిస్థితి. అందువల్ల ఈ పోలరైజేషన్కి వ్యతిరేకంగా, సంపద అక్యూములేషన్కి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని కమ్యూనిస్టు పార్టీలుగా మేమంతా సంపూర్ణంగా క్రియాశీలకంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. సరే, రెండోది విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో కూడా విద్యుత్తు అవసరం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు దాన్ని ఒక తీవ్రమైన భారంగా ప్రజల మీద వేసిన పరిస్థితి ఉంది. అది ఏ గవర్నమెంట్ అనేటి దాంతో సంబంధం లేకుండా కార్పొరేట్లే గెలుస్తూ ఉన్నారు. ఇందులో ఈ కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజలు పోట్లాడితే తప్ప ఈ భారాల నుంచి రక్షించుకోలేరు. మూడోది భూ సమీకరణ అనేటిది ఒక పెద్ద వేలమెరిగా నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ రాజధానికి కూడా మళ్ళీ 30-40 వేల ఎకరాలు రెండో ప్రతిపాదన పెట్టారు. అట్లాగే పోర్ట్ల చుట్టూతో పెడుతున్నారు. 2 లక్షల ఎకరాల పైన రాష్ట్రంలో పెట్టుబడులు సమీకరించడం అనే పేరుతోటి, ఉద్యోగాల కల్పన అనే పేరుతోటి పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని కూడా వామపక్షాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.